వెల్కమ్ టు యూటీవీ. యుద్ధాలతో ప్రపంచం అట్టుడుగుతోంది. రష్యా, ఉక్రెయిన్, భారత్, పాక్, ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్. ఇరాన్పై ఇజ్రాయెల్ ఒంటి కలిపే లేస్తుంది. ఏకంగా ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్ దాడులకు తెగబడుతుంది. దీంతో మరో యుద్ధ వాతావరణానికి తెరలేపింది. ఇంతకీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవేంటి? ఇరాన్లోని ఏ ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది? ఇజ్రాయెల్ ప్రధాని వినిపిస్తున్న వాదనేంటి? ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ దాడి ఎందుకంత ప్రమాదకరం? ఈ స్టోరీలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్షణక్షణం టెన్షన్. అవును, దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా బగ్గుమంటోంది. బాంబులు, మిషైళ్ల దాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లోని ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. ప్రాణాలు అరచేతులు పెట్టుకొని రోజులు గడుపుతున్నారు. ఇరాన్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా మరోసారి ఇజ్రాయెల్ మిషైళ్లతో విరుచుకుపడింది. ఇరాన్లోని అణు మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా బాంబులు కురిపిస్తోంది. ప్రధానంగా ఈసారి ఇస్ఫహాన్ అణుస్థావరాన్ని నేలమట్టం చేసే దిశగా ఇజ్రాయెల్ ఆర్మీ నిప్పులు కురిపించింది. ఇరాన్ రాజధాని టెహరాన్తో పాటు మొత్తం 200 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ అటాక్స్లో అణు కార్యక్రమాలు జరుగుతున్న ఇస్ఫహాన్ ప్రాంతం చాలా వరకు దెబ్బతింది. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ గట్టిగానే బదులిస్తోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సహా ఇతర ముఖ్య పట్టణాలు టార్గెట్గా డ్రోన్లు, మిషైళ్లతో రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రజలు పెద్ద ఎత్తున గాయపడ్డారు. అయితే ఈ ప్రచారాన్ని ఇజ్రాయెల్ కొట్టిపారేస్తుంది. ఇరాన్కు చెందిన క్షిపణులు, డ్రోన్లను తాము పెద్ద ఎత్తున కోల్చేశామని చెబుతోంది. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు పిలుపునిచ్చారు. ఇందుకు అదే సరైన సమయం అని సూచించారు ఆయన. ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఇజ్రాయెల్ అంతా మీకు అండగా నిలుస్తుందని ప్రధాని నేతన్యాహు హామీ ఇచ్చారు. ఇక ఇరాన్ విషయానికి వస్తే తమ అణు ప్రయోగం కేవలం పౌర ప్రయోజనాల కోసమని అంటోంది. అయితే ఈ మాట ఇజ్రాయెల్ మాత్రమే కాదు, అణు నిఘా సంస్థ కూడా నమ్మడం లేదు. మరి ఇరాన్ అసలు ఉద్దేశం ఏంటి? ఈ అంశంపై ఇతర దేశాల స్పందన ఎలా ఉంది? ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ దాడి ఎందుకంత ప్రమాదకరమా? ఇరాన్లోని 6 అణు సైంటిస్టులతో పాటుగా పిల్లలు, పౌరులు మృతితో ప్రస్తుతం ప్రపంచ వాతావరణం ఏమంత సరిగా లేదు. ఇటు చూస్తే రష్యా, ఉక్రెయిన్ మధ్య 3 ఏళ్లకు పైగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ మధ్య ఈ రెండు దేశాలు ఒకరిపై మరొకరు భీకర దాడులు చేసుకున్న పరిస్థితులు. సరిగ్గా శాంతి చర్చలకు ముందు ఉక్రెయిన్, రష్యా వైమానిక దళాలపై దాడి చేయడం తెలిసిందే. దీనికి రష్యా ప్రతీకార దాడులు చేసింది విదితమే. మేలో భారత్, పాక్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతల సంగతి సరే. సరిగ్గా ఈ యుద్ధంలోనూ అదే అణు వ్యవహారం. భారత్, పాక్ అణు నిల్వలను దాచి ఉంచే కిరాణా కొండలపై చేసిన దాడికి అమెరికా గుండెల్లో అణుబాంబులు మోగాయి. ప్రస్తుతం చైనా నుంచి తీసుకొచ్చిన బోరాన్ నిల్వలతో ఇక్కడి అణు ధార్మికతను పాక్ కంట్రోల్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. అంతేకాదు, భారత్ దాడి చేసిన వైమానిక స్థావరాలను పాక్ మూసివేసినట్లుగాను వార్తలు వస్తున్నాయి. భారత్ దెబ్బ తట్టుకోలేక టార్పలిన్లతో పాక్ మేకప్ చేసినట్లుగా తెలిసేలా కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక సిరియా, యోమన్లపై అమెరికా తరచూ చేసే దాడులది మరో యుద్ధగాథ. ఇక హమాస్తో ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచమంతా తెలుసు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొంతకాలంగా దాడుల పరంపర కొనసాగుతోంది. హమాస్కి ఇజ్రాయెల్కి గొడవ ఏంటని చూస్తే, హమాస్ 1987లో ముస్లిం బ్రదర్హుడ్లో ఒక శాఖగా ప్రారంభమైంది. ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ ఇది. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం పాలస్తీనా భూమిపై ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తుంది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా అంతటా ఇస్లాం రాజ్యం ఉండాలని కోరుతుంది హమాస్. ఇక 2007 నుంచి గాజా స్ట్రిప్లో హమాస్ పాలన నడుస్తోంది. 2025 జనవరిలో వీరి మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఇజ్రాయెల్, పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి ఒక ఒప్పందం జరిగింది. ఇది ఇలా ఉంటే ఇరాన్, ఇజ్రాయెల్ గొడవకి ఈ హమాస్కి ఒక లింక్ ఉంది. 1980ల కాలం నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరోక్ష వివాదం కొనసాగుతుంది. 1979 వరకు ఇరాన్, ఇజ్రాయెల్కి మంచి సంబంధాలే ఉండేవి. ఈ సమయంలో ఇస్లామిక్ విప్లవం మొదలయ్యాక ఇరాన్, ఇజ్రాయేలీ సంబంధాలు దెబ్బతిన్నాయి. 1982లో ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేసినప్పుడు లెబనాన్కి చెందిన హిజ్బుల్లాకు ఇరాన్ ట్రైనింగ్ ఇవ్వడమే కాక ఆయుధాల సరఫరా చేసింది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ ఆక్రమణ విషయంలో షియా,
మిలిషియాకి మద్దతు ఇచ్చేది ఇరాన్. ఇరానియన్ ఇస్లామిస్టులు పాలస్తీనాకు మద్దతు ఇచ్చేవారు. 1979 తర్వాత పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, ఆ తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ జిహాద్ హమాస్తో సంబంధాలు ఏర్పరచుకుంది ఇరాన్. ఇక 2006లో ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. గాజా స్ట్రిప్, దాని చుట్టుపక్కల గల పాలస్తీనులతో ఇజ్రాయెల్ అనేక దాడులు చేసింది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇజ్రాయెల్, అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఇటలీ సైన్యాల నుంచి మద్దతు పొందేది. ఇజ్రాయెల్ సిరియాలో ఇరానియన్ మిత్ర దేశాలపై కూడా వైమానిక దాడులు చేసింది. అంతేనా, ఇరానియన్ అణు శాస్త్రవేత్తల హత్య చేసినట్లుగాను ఆరోపణలు ఉన్నాయి. ఇక 2018లో ఇజ్రాయెల్ దళాలు సిరియాలో ఇరాన్ దళాలపై నేరుగా యుద్ధం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే ఇరాన్కి ఇజ్రాయెల్కి ఉన్న గొడవ పాలస్తీనాయే ప్రధాన కారణం. ఇరానియన్ ఇస్లామిస్టులు బేసిక్గా ఏమనుకుంటారంటే పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ బాధితులుగా భావిస్తారు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య గత కొంతకాలంగా భేదాభిప్రాయాలు, ఒక సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్ తమ అస్తిత్వానికే ముప్పుగా భావిస్తుంది, ఇరాన్ తమ జాతికే ప్రమాదకరమైన ధోరణి కనబరుస్తుందన్నట్టుగా ఈ దేశం అంచనా వేస్తుంది. దీంతో ఇరాన్ అణ్వాయుధాల సేకరణ చేయకుండా తీవ్రంగా కట్టడి చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ దాడులు చేసినట్లుగా నెతన్యాహు చెబుతున్నారు. ఇక అయితే తమ అణు కార్యక్రమం కేవలం పౌర ప్రయోజనాల కోసం అంటుంది ఇరాన్. అయితే ఈ విషయం యుఎస్ తదితర దేశాలతో పాటు అణు నిఘా సంస్థ IAEA సైతం నమ్మడం లేదు. వారం కిందట న్యూక్లియర్ వాచ్ డాగ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ 20 ఏళ్లలో మొదటిసారిగా ఇరాన్ దాని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక బాధ్యతలు ఉల్లంఘించినట్లుగా ప్రకటించింది. ఇరాన్ తన యురేనియం నిల్వలపై సరైన వివరాలను అందించలేకపోయిందని వివరించింది. ఈ పక్కా సమాచారంతోనే ఇజ్రాయెల్, ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు తెగబడింది. అయితే ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని ప్రకటించింది ఇరాన్. శుక్రవారం ఉదయం ఇరాన్ ఇజ్రాయెల్ వైపు 100 డ్రోన్లను ప్రయోగించినట్లుగా చెబుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు వాటన్నింటినీ తాము అడ్డగించినట్లుగా చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ దూకుడు వెనక అమెరికా సైతం బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటుంది ఇరాన్ విదేశాంగ శాఖ. అయితే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో మాట్లాడుతూ ఈ దాడులకు తమకు సంబంధం లేదని ప్రకటించారు. తాము ఇజ్రాయెల్కి ఎలాంటి సాయం అందించలేదని అంటున్నారు ఆయన. అయితే ఈ ప్రాంతంలో తమ సేనలను కాపాడుకోవడం తమ బాధ్యతగా అమెరికా భావిస్తుందంటుంది. ఇక్కడ అమెరికా ప్రమేయం ఉన్నా లేకున్నా తమ జాగ్రత్తలు తమవని ఇజ్రాయెల్ ఉంటుంది. తమపై ఇరాన్ ఎప్పటి నుంచో ఒక కన్నేసి ఉంచడం చేత తమ రక్షణలో తాము ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ దాడులు ఆందోళన కలిగించేవిగా యూకే భావిస్తోంది. ఈ దిశగా ఇంగ్లాండ్ ప్రధాని కీర్ స్మార్టర్ అన్నాడు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ ఈ దాడులు అస్థిరతకు కారణమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక ఫ్రాన్స్, జపాన్, టర్కీ, ఇండోనేషియా, సౌదీ సైతం దాడులను ఖండించాయి. తాము సైతం దాడుల పట్ల ఆందోళన చెందుతున్నట్లుగా ప్రకటించింది చైనా. ఐక్యరాజ్య ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ ఇది తీవ్ర ఉద్రిక్తత పరిస్థితికి దారి తీయకుండా సంయమనం పాటించాలని ఇరు పక్షాలను కోరారు. ఇక కానీ ఇరాన్ మాత్రం ప్రతీకారం తప్పదంటోంది. అది ఎప్పుడు ఎలా అనేది చూద్దాం మరి.